అక్టోబర్ 23, 2025 మీకు అమెరికా యొక్క అప్పులు 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కి చేరింది. సో ఇప్పుడు ఈ అప్పులను వీళ్ళు తీరుస్తారా తీర్చరా? ఎవరండి వీళ్ళకి అప్పులు ఇస్తారు అంటే బాండ్స్ ఉంటాయి కదండి. ప్రతి ఒక్క దేశము కూడా అమెరికా వద్ద ఈ బాండ్స్ కొంటారు. సో ఈ బాండ్స్ని ఇష్యూ చేసి వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. సో ఇలా పెరిగి 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 ఈ అప్పులు 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కి చేరింది. సో ఇప్పుడు అమెరికా వాడి ప్లాన్ ఏమిటి అంటే ₹1 కూడా నేను ఏ దేశానికి ఇవ్వను, అంటే మొత్తం ఈ అప్పులను నేను ఎగ్గొడతాను. అప్పుల అప్పారావు. సో మొత్తం ఎగ్గొట్టాలి అంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోరు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందండి. ఈ క్రెడిట్ కార్డు అన్లిమిటెడ్ అని చెప్పారు. ప్రపంచంలో ఇది అన్లిమిటెడ్గా మీరు వాడవచ్చు. అంటే మీకు మీ ఇష్టానుసారము ఎంత కావాలంటే అంత వాడతారు. వాడిన తరువాత మీరు వడ్డీ కట్టాలి కదా, ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ మాత్రం కడుతూ పోతూ ఉంటారు. ఎంతకాలం ఇది? సో ఫైనల్గా మీకు ఆ బ్యాంకు వాడు, ఆ క్రెడిట్ కార్డు ఇచ్చిన వాడు, నా మొత్తం డబ్బులు తిరిగి ఇవ్వు అంటే నేనే ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అలా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే అమెరికా అనబడే దేశము 1 ట్రిలియన్ అండి, గుర్తుపెట్టుకోండి, 1 ట్రిలియన్ వడ్డీ కడుతున్నారు. వీళ్ళు ఖర్చు పెడుతున్న ఈ అప్పులకు 1 ట్రిలియన్ ఓన్లీ ఇంట్రెస్ట్. అసలు అంటే అసలు గురించి మాట్లాడడం లేదు. మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? మేమైతే కట్టము, దీనిని ఏదో ఒక రకంగా రీవాల్యుయేషన్ అంటారండి. అంటే దీనినే డెట్ మానిటైజేషన్ అని అంటారండి. అంటే చూడండి, ఇవన్నీ మా పాలసీలో, ఎకనామిక్ పాలసీలో ఉండే వ్యవహారాలు. అంటే ఇలాంటి చట్టాలు ఉంటాయి వాళ్ళకి. అంటే వాడు ఒక దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోతే తప్పించుకోవడానికి చట్టాలు ఉంటాయి. ఇది అమెరికా వాడి తీరు. మరి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఇంట్రెస్ట్ కడుతున్నవాడు 38 ట్రిలియన్ అప్పులను తీరుస్తాడా అంటే ఇంపాసిబుల్. మేము తీర్చలేము, తీర్చాల్సిన అవసరము కూడా లేదు. ఎందుకు? మేము ప్రపంచ పాలకులం. మా అమెరికన్ డాలర్ని పెట్టుకొనే ఇవాళ ఈ ప్రపంచము నడుస్తుంది కదా. సో గ్లోబల్ కరెన్సీ, దానిని ప్రింటింగ్ చేసే అధికారం మాకు ఉంది. కాబట్టి మేము ఎవరికి అప్పులు తీర్చక్కర్లేదు. మీరు ఎన్ని బాండ్లు కావాలంటే అన్ని బాండ్లు తీసుకోండి, మాకు మాత్రం ఇలాగ అంటే అప్పులు తీర్చడానికి మళ్ళీ 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 అప్పులు చేస్తూనే పోతూ ఉంటాం. సో ఇప్పుడు ఇది 38 ట్రిలియన్ అన్నాం కదా, 2027 వచ్చే నాటికి 40 ట్రిలియన్ అవుతుందండి. ఇలాగ ఇది అంచెలంచెలుగా 100 ట్రిలియన్ దాటిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి అప్పులు మాత్రమే, రెవెన్యూ కాదండి, వాళ్ళ సంపాదన కాదు. ఇప్పుడు భారత్ యొక్క జీడిపి పెంచుకోవాలి, రెవెన్యూస్ పెంచుకోవాలంటే మనం ఏం చేస్తాము? ప్రపంచ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుంటాం, మన ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటాం, డిఫెన్స్ రంగంలో కొత్త కొత్త ఆయుధాలను తీసుకువచ్చి అమ్మే ప్రయత్నాలు, ఇలాగా మన జీడిపి పెరుగుతుంది. అమెరికా వాడు ఇవి ఏమీ చెయ్యడండి. సరేనండి, ఇంతంత అప్పులు చేశాడు కదా, వాళ్ళ ప్రజల కోసం అంటే మీకు మెడిసిన్ అనండి, అలాగే టెక్నాలజీ, మీకు మంచి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికోసం అప్పులు చేసాడా అంటే కాదు. ప్రజల గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదంతా ఏంటంటే మిలిటరీ కాంప్లెక్స్ కోసం, డిఫెన్స్ రంగంలో సంబంధించిన ఆయుధాల కోసం. అలాగే మీకు రిచ్ అని ఉంటారు, మీకు రిచెస్ట్ వాళ్ళు, వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసము అమెరికా ప్రభుత్వం చేసే అప్పులు. షాడో గవర్నమెంట్, వాళ్ళు ఏం చెప్తున్నారో అది వీళ్ళు చేసి అప్పులు చేసి ఆ డబ్బునంతా వాళ్ళు వాళ్ళ ఖజానాలో నింపుకుంటారు. ఇది ఏది అమెరికా ప్రజలకు తెలియదంటే ఒట్టి అమాయకులు. మీకు అలా ట్యాక్సులు కడుతూ ఉంటారు. ఆ ట్యాక్సుల్లో వచ్చే డబ్బంతా కూడా ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. అడిగితే మీకు ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అండి ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా ఒక మాయా ప్రపంచం అండి. అమెరికా ఒక మాయను సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ అప్పులు తీర్చము అంటున్నారు కదా, మరి ప్రపంచం ఒప్పుకోదు కదా అంటే సింపుల్ మెకానిజం అండి. 2008లో ఈ పని వాళ్ళు చేశారు, సక్సెస్ఫుల్గా వాళ్ళ అప్పులను వాళ్ళు తగ్గించుకోగలిగారు. మళ్ళీ కరోనా వచ్చిన టైంలో మరి యావత్ ప్రపంచం లాక్డౌన్ కదా, మరి ఎలాగా?
సో అప్పుడు కూడా మళ్ళీ ఇదే మెకానిజం, డెట్ మానిటైజేషన్, దీనిని చేసి వాళ్ళ అప్పులను వాళ్ళు తగ్గించుకోగలరు. ఎవరితో ఎటువంటి పని లేదు. ఎవరు వెళ్ళి అమెరికా దగ్గర మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి తిరిగి ఇవ్వండి అడగలేరు. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎలా చేస్తారు అంటే సింపుల్ ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చెప్తాను. ఈ లెఫ్ట్ పాకెట్లో ఉన్న డబ్బు తీసుకువెళ్ళి రైట్ పాకెట్లో పెట్టుకోవడం అంతే. ఇప్పుడు చూడండి, మీకు షోలే అని ఒక చిత్రం వచ్చింది. ఈ షోలే చిత్రం వచ్చినప్పుడు చూసి ఎవరికి నచ్చలేదు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికి కూడా ఏం లేదండి ఇది బాలేదు అన్నారు. అప్పుడు ఈ తారాచంద్ బర్జాటియా అని అంటారు, ఆయన ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. విడుదల చేసినప్పుడు ఏమైంది, సడన్గా ఈ చిత్రం సూపర్ హిట్. ఈ సూపర్ హిట్ అయ్యేటప్పటికి 3 షోస్, ఇప్పుడు మీకు 11 o'clock, 2 o'clock, 6 o'clock హౌస్ఫుల్స్ ఆడడము. ఈయన సాయంత్రం ఆఫీస్కి వస్తే టేబుల్ ముందంతా డబ్బు, కుప్పలు తెప్పలుగా డబ్బు. ప్రతిరోజు ఇలాగే, వద్దు అంటే డబ్బులు అక్కడ, మీకు బ్యాగులు అక్కడ కరెన్సీలు. ఏం చెయ్యాలి, తీసినదేమో చాలా తక్కువ బడ్జెట్లో, ఇక్కడేమో కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తున్నాయి, ఏం చెయ్యాలి? వెంటనే ఆడిటర్లు ఉంటారు చూసారా, వాళ్ళు వచ్చారు. ఇలా కాదండి, మీరు ఒక కొత్త కంపెనీని ఫ్లోట్ చేయండి, ఫ్లోట్ చేసి కొత్త చిత్రాలు తీయండి, తక్కువ బడ్జెట్లో తీయండి. ఈ వచ్చిన ఆదాయానంతా చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు మేము చూపిస్తాం. అలాగ మీకు వచ్చిన డబ్బు అంతా కూడా వైట్ అయిపోతుంది. అంటే మీరు దాచుకోవాలి కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు ఒక 20 లక్షల్లో చిత్రము తీస్తే, ఆ రోజుల్లో చెప్తున్నాను, ఖర్చు 50 లక్షలు అయింది అంటాం. ఆ 30 లక్షలు కూడా మీరు దాచేసుకోవచ్చు. ఇలాగ తీయండి అని చెప్పి షోలే టైంలో ఆయనకి వీళ్ళు సలహాలు ఇచ్చారు. తరువాత ఆయన ఎన్నో చిత్రాలు తీశాడు. అంటే ఏంటి, వచ్చే డబ్బు కూడా ఈయన కంపెనీ నుంచే, ఖర్చు పెట్టిన ఆ డబ్బు కూడా ఈయన కంపెనీదే. నేను ఒక మీడియా కంపెనీలో వర్క్ చేశాను. సో ప్రతిరోజు ఆ స్టూడియోకి వెళ్ళేవాళ్ళము. ఒకరోజు వాళ్ళ ఎండి గారు పిలిచారు, ఏమండి 3.5 లక్షలు ఖర్చు పెడుతున్నారా మీరు, దారుణము కదా అన్నారు. ఏమైంది సార్ అని ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే, నేను ఎక్కడ వెళ్ళి షూటింగ్ చేస్తున్నానో ఆ స్టూడియో కూడా వీళ్ళదే. సో లోపల అయ్యే ఖర్చంతా కూడా వీళ్ళకే వస్తుంది. అలాంటిది నేను ఇంతంతలాగా ఖర్చు పెడుతున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పడము నాకే అర్థం కాలేదు. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తున్నారు, బారోయింగ్ అనేది ఆపేస్తామండి. మరి ఎవరి దగ్గర అండి మీరు అప్పులు తెచ్చుకుంటారు అంటే, ఈ ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది చూసారా, సెంట్రల్ బ్యాంక్, వాళ్ళ దగ్గర మేము మా బాండ్స్ ఇస్తాము. వాళ్ళు అక్కడ డబ్బులు ప్రింట్ చేస్తారు, కరెన్సీలు ప్రింట్ చేసి ఎంత కావాలో అంత ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం ఎవరిదండి, బ్యాంక్ ఎవరిదండి, అంతా అమెరికాదే కదా. అలా కాదు, అమెరికా వాడు బాండ్స్ ఇస్తే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగా మీకు కరెన్సీ ప్రింట్ చేసి మళ్ళీ దాన్ని గవర్నమెంట్కి ఇస్తే మీకు ఆ కరెన్సీతో వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు. ఇది వీళ్ళ ప్రక్రియ. అంటే మీకు డాలర్ యొక్క వాల్యుయేషన్, ఇప్పుడు బంగారం గురించి చెప్పొచ్చు, బంగారం ధరలు పెరుగుతాయి. ఎవరండి పెంచుతారు? ఎవరు కూర్చొని ఇవాళ బంగారం ధర ఇంత ఉంటుంది ఎవరు చెప్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? తగ్గింది అంటారు. ఎవరు తగ్గిస్తారు? ఎవరు పెంచుతారు? ఎవరు తగ్గిస్తారు? సో ఇది చేసేది ఎవరు అంటే, అమెరికా వాడు రీవాల్యుయేట్ చేస్తాడండి. అంటే ఇవాళ మీకు సెవెరెన్ బంగారము 1,50,000 ఉంది అన్నారు అనుకోండి, రేపు అమెరికా వాడు రీవాల్యుయేషన్ అని చెప్పి ఇదే బంగారము మీకు 2.5 లక్షలు అన్నాడు అనుకోండి, మీ లాభాలు ఎంత? సో ఈ ప్రక్రియ ద్వారా తాను చేసిన 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అక్కడ మీకు ప్రింటింగ్ చేసి మీకు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు అమెరికా ప్రభుత్వానికి ఇస్తే, ఆ డబ్బుని అప్పులు తీర్చడానికి, అంటే ఫ్రీ మనీ అంటారండి, ఫ్రీగా వచ్చిన డబ్బుతో ఎటువంటి కష్టాలు పడకుండా మీకు వాళ్ళు ప్రింటింగ్ చేస్తారు, వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు తీసుకువెళ్ళి. అంటే మీరు ఒక 50 లక్షలు అప్పు చేశారు, ఒక ప్రింటింగ్ మిషన్ కొనుక్కున్నారు, కరెన్సీ ప్రింట్ చేశారు, అందరికీ కూడా 50 లక్షలు అంటే ఇచ్చేశారు. మీ ఖర్చు ఒక్క మిషన్ మాత్రమే. ఒకప్పుడు అమెరికాలో ఇలా ఉండేదండి, వాడికి వాడే ప్రింట్ చేసి ఆ డబ్బుని ప్రజలకు ఇచ్చి ఇలా అప్పులు తీరిపోయాయి అంటే దీన్ని మనం ఒప్పుకుంటామా? అసలు ఈ సిస్టమ్ అనేది ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.